నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. లంగ్ క్యాన్సర్కి సంబంధించిన కేసెస్ ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాము. అయితే దీనికి సంబంధించిన లక్షణాలంటూ ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అనుకోవచ్చు, ఏ విధంగా తీసుకోవాలి, ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ రెడ్డి గారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఇప్పుడు లంగ్ క్యాన్సర్ కేసెస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు లంగ్ క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటారు? అంటే డేంజర్ ఏ విధంగా మనకి చూపిస్తూ ఉంటుంది? సో శ్వాసకోశకు సంబంధించిన వ్యాధుల్లో కొంచెం ప్రమాదకరమైన జబ్బు ఏదైనా ఉందంటే అది లంగ్ క్యాన్సర్ అండి. లంగ్ క్యాన్సర్ ముఖ్యంగా ఎవరిలో వస్తుందంటే ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళు. ఇది కాకుండా ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, ముఖ్యంగా రూరల్ ఏరియాలో స్మోక్ ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు, అంటే ఈ బయోమాస్ ఫ్యూయల్ అంటారు, కట్టెలు, బొగ్గు ఇటువంటివి వంట కొరకు వాడేవాళ్ళు, వీళ్ళల్లో కూడా స్మోక్ ఎక్స్పోజ్ అవుతారు. కాబట్టి వీళ్ళల్లో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో మనం లంగ్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ వెహికల్ పొల్యూషన్, ఇండస్ట్రియలైజేషన్ వల్ల అర్బన్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువైపోయింది. ఎప్పుడైతే కాలుష్యం పెరిగిపోతుందో ఈ లంగ్ క్యాన్సర్ అనేది కూడా ఎక్కువ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇది ఎక్కువగా మగవాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. మన ఇండియాకు వచ్చి చూస్తే ఇది మాత్రము కామనెస్ట్ క్యాన్సర్లో లంగ్ క్యాన్సర్ ఒకటి, ముఖ్యంగా మగవాళ్ళల్లో. ఇది అంటే ఈ అదర్ జెనిటో యూరినరీ సిస్టమ్ క్యాన్సర్లతో పాటుగా ఈ లంగ్ క్యాన్సర్ అనేది కూడా చాలా ఉధృతమైపోతూ ఉంది. సో ఈ లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో మనకు ముఖ్యంగా వాళ్ళ సిమ్టమ్స్ ఏముంటాయంటే దగ్గు, ఛాతీలో బరువు ఉండటం, ఒక్కోసారి దగ్గులో కొద్దిగా రక్తం రావటం, ఒక్కోసారి జ్వరం కూడా ఉంటుంది. వీళ్ళల్లో వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటుంది. సో దగ్గు, కళ్ళెబడటము, కళ్ళెలో రక్తం లాంటిది పడటము, ఛాతీలో నొప్పి ఉండటము, బరువు తగ్గిపోవటము, ఒక్కోసారి జ్వరం రావటము, ఏ మందులు వాడినా జ్వరం తగ్గకుండా ఉండటము, ఇవన్నీ ఉన్నప్పుడు మనం కొంచెం లంగ్ క్యాన్సర్ను సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. లక్షణాలు ఇవి లక్షణాలు. సో ఈ రకంగా లక్షణాలు ఉన్నవాళ్ళు డాక్టర్ గారిని కలిసి, ముఖ్యంగా లంగ్ స్పెషలిస్ట్ని కలిసాల్సి, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని బేసిక్ టెస్టులు చేస్తారు. ఇది క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారిస్తారు. ముఖ్యంగా వాళ్ళకి ఎక్స్రే తీస్తారు, చెస్ట్ ఎక్స్రే. ఎక్స్రేలో కొంచెం కంక్లూజన్ రాకున్నా, ఒకవేళ అందులో మనకు క్లారిటీ లేకపోతే సిటీ స్కాన్ లాంటివి తీస్తారు. సో ఎక్స్రే ఒకటి, ఒక్కోసారి సిటీ స్కాను. ఈ సిటీ స్కాన్లో కూడా ఒక్కొక్కసారి నిర్ధారణ కాదు. వాళ్ళకి ఏంటంటే మేము బ్రాంకోస్కోపీ అని ఒక పరికరము వాళ్ళ లంగ్స్లోకి ఎండోస్కోపీ పద్ధతి ద్వారా లోపలికి పంపించి ఎక్కడైతే లంగ్ క్యాన్సర్ సస్పిషన్ ఉందో అక్కడ నుంచి బయాప్సీ తీస్తాం. అది తీసి టెస్టింగ్కి పంపిస్తే క్యాన్సర్ ఉన్నది లేనిది కన్ఫర్మ్ అవుతుంది. ఒక్కొక్కసారి సిటీ గైడెడ్ బయాప్సీ అంటారు, సిటీ స్కాన్లో చూసుకుంటూ కూడా బయాప్సీ తీస్తాం. సో ఈ రకంగా బ్రాంకోస్కోపీ ద్వారా కానీ సిటీ గైడెడ్ ద్వారా కానీ బయాప్సీ తీసి ఆ లంగ్ క్యాన్సర్ను నిర్ధారిస్తాం. ముఖ్యంగా స్మోకింగ్ హిస్టరీ ఉండాలా, ఏదైనా పొల్యూషన్ ఎక్స్పోజ్ అయ్యి ఉండాలా, ఎక్స్రేలో కొన్ని ఆ లక్షణాలు ఉండాలా. అటువంటప్పుడు సిటీ స్కాన్ చేసి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి బయాప్సీ చేస్తాం. బయాప్సీలో ఏంటంటే ఈ లంగ్ క్యాన్సర్ కొన్ని రకాలు ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకు నిర్ధారణ అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటంటే పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే లంగ్ క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా అందరికీ ఒకే ట్రీట్మెంట్ వర్తించదు. పర్సనలైజ్డ్, అది ఏ రకమైన క్యాన్సర్ ఉంది, ఏ సబ్ టైప్ ఉంది, ఆ రకంగా సబ్ టైప్ నిర్ధారణ చేసి దానికి స్పెసిఫిక్గా మందులు ఇస్తారు. దీన్నే పర్సనలైజ్డ్ లేదా కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అంటారు. లంగ్ క్యాన్సర్ను మనము అర్లీ స్టేజ్లో గుర్తించగలిగితే, అయితే లంగ్ క్యాన్సర్కు 4 స్టేజ్లు ఉంటాయండి. స్టేజ్ 1, 2, 3, 4. ముఖ్యంగా స్టేజ్ 1, స్టేజ్ 2లగిన మనం లంగ్ క్యాన్సర్ గుర్తించగలిగినట్లయితే మనము సర్జరీ పద్ధతి ద్వారా ఎక్కడైతే లంగ్ క్యాన్సర్ ఉందో దాన్ని అక్కడికి తీసేస్తే పూర్తిగా క్యూర్ అయిపోతుంది. అంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండదు, ముఖ్యంగా ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో. కానీ అదేదో థర్డ్ స్టేజో ఫోర్త్ స్టేజో అయ్యిందనుకోండి, అప్పుడు జనరల్గా సర్జరీ చేసి పూర్తిగా దాన్ని నిర్మూలించలేం. వాళ్ళకు రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ లేదా కీమోథెరపీ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో స్టేజ్ 3, స్టేజ్ 4లో వచ్చిన వాళ్ళు జనరల్గా చాలామంది ఇనిషియల్గా దగ్గు, జ్వరము ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. అవి జనరల్గా కామన్ కాఫ్ అనుకుని నెగ్లెక్ట్ చేస్తారు. సో వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఇనిషియల్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు అయితే మనము అర్లీగా డయాగ్నోస్ చేసి వాళ్ళను క్యాన్సర్ని కంప్లీట్గా నిర్మూలించవచ్చు. కానీ నెగ్లెక్ట్ చేసి వచ్చినప్పుడు మనం స్టేజ్ 3, స్టేజ్ 4లో డయాగ్నోస్ చేస్తారు. ఇండియాలో జరిగేది కామన్ ఈ మిస్టేకే. చాలామంది అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తారు.
మనం స్టేజ్ 3, స్టేజ్ 4లో డయాగ్నోస్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు వాళ్ళకు కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా కూడా వాళ్ళ యొక్క జీవితకాలం కొంతవరకు మనం ఒక 4 to 5 ఇయర్స్ పెంచగలిగిన వాళ్ళం అవుతాం. కానీ అడ్వాన్స్ స్టేజ్ అంటే స్టేజ్ 4లో అట్లాంటి వచ్చిందనుకోండి, జనరల్గా వాళ్ళ జీవితకాలము 1 సంవత్సరం లోపే ఉంటుంది. ఈవెన్ సంవత్సరం కూడా వాళ్ళను చేరుకోవడం చాలా కష్టం. సో కాబట్టి వీలైనంత వరకు స్మోకింగ్ వదిలేయటము, పొల్యూషన్ ఉంటే దానికి ఎక్స్పోజ్ కాకుండా ఉండటము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం లంగ్ క్యాన్సర్ను కొంతవరకు మనం ప్రివెంట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. అంటే డాక్టర్ గారు ఇప్పుడు స్మోకింగ్ కాకుండా ఇలా పొల్యూషన్కి ఉండని వాళ్ళకు కూడా కొన్ని కేసెస్ ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా ఎందుకు వస్తుందంటారు? అవునండి. అంటే స్మోకింగ్, పొల్యూషన్ ఎక్స్పోజ్ కావడం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఎవరైతే ఇది ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి ఛాన్సెస్ పెరుగుతాయి. అంత మాత్రాన స్మోకింగ్ లేదు, పొల్యూషన్కి ఎక్స్పోజ్ కాలేదు, మాకెందుకు క్యాన్సర్ వస్తుందని అనుకోవడానికి లేదు. కొందరికి జన్యుపరమైన మార్పులు ఉండటం వల్ల, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, వాళ్ళ జన్యువులు ఆ రకంగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ లేని వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్మోకింగ్ లేదు, క్యాన్సర్ రాదు అనుకోవడానికి లేదు. కాకపోతే ఈ రిస్క్ ఫ్యాక్టర్లు ఉండే వాళ్ళలో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఛాన్సెస్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకు కూడా వంశపారంపరంగా, జన్యుపరంగా కూడా కొన్ని లంగ్ క్యాన్సర్లు వస్తాయి. కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే జీన్స్ పరంగా కూడా రావచ్చా అండి? రావచ్చు. కొన్ని పేరెంట్స్ హిస్టరీ ఉన్న, కొన్ని రకాల జీన్స్లో మార్పులు ఉండటం వల్ల వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్ లేకున్నా కూడా వస్తుంది. జాగ్రత్త అంటే ఏ విధంగా తీసుకోవాలండి? బేసిక్ జాగ్రత్త. సో జన్యుపరంగా వచ్చే మార్పులకు ప్రత్యేక జాగ్రత్తలు అంటూ ఏమీ లేదండి. అర్లీ డిటెక్షన్ ఈజ్ ద బెస్ట్. సో సిమ్టమ్స్ వచ్చిన వెంబడే పోయేసి మనం డయాగ్నోస్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో దానికి జన్యుపరంగా వచ్చే వాటికి మనం పెద్దగా మనం పరంగా చేసేది ఏం లేదు. అర్లీ డిటెక్షన్ ఈజ్ ద బెస్ట్. కాకపోతే ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, ఈ ఇండస్ట్రియల్ పొల్యూషను, స్మోకింగు, ప్యాసివ్ స్మోకింగ్, అంటే నేరుగా వాళ్ళే డైరెక్ట్ స్మోక్ చేయాల్సిన అవసరం లేదు. పక్క వాళ్ళు స్మోక్ చేసినా కూడా ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా ఈ క్యాన్సర్ రిస్క్ రావచ్చు. సో ఈ ప్యాసివ్ స్మోకింగ్, యాక్టివ్ స్మోకింగ్ ఇవన్నీ మనం వదులుకుంటే క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.